ఏమండోయ్ పెం మసాని గారు, ఏమంటారు? ఒకే ఒక్క మాటతో జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తారా? ఆ, అబ్బా, ఒకే ఒక్క మాటతో చంపేయడమే. మేము కూడా నిన్ను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపే. హ, మీలాంటి వాళ్ళని మా ఊర్లో కాదు కాదు మా జిల్లాలో, మా ఉత్తరాంధ్రలో ఏమంటారు తెలుసా? పేడత వీరుడు అంటారు. ఏమంటారు? పేడత వీరుడు. జగన్మోహన్ రెడ్డి గారిని బోసిడీకే అనలా, సుందర ముఖార విందం అన్నారు. ఓ, మీరు కూటమికి చెందిన తెలుగుదేశానికి చెందిన వారు కదా, మీకు బోసిడీకే అంటే తప్పు కాదు, సుందర ముఖార విందం అంటే మాత్రం తప్పు కదా. సుందర ముఖార విందం అంటే అందమైన కలువ వంటి ముఖం కలిగిన వాడు అని అర్థం. చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే మీకు బూతులా అనిపించిందా? మరి 2017 మార్చి 24వ తారీఖున అసెంబ్లీలో ప్రజా సమయాన్ని వృధా చేస్తూ మన బాబు గారు శోభన్ బాబు గారు లాగా ఉంటారు అని చెప్పేసి భజన 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 చేయించారే విలువైన సమయాన్ని. అప్పుడు మీరు ఎందుకు అబ్జెక్షన్ పెట్టలేదు? అదేంటి శోభన్ బాబు అంటారేంటి, మా చంద్రబాబు నాయుడు గారిని బాడీ షేమింగ్ చేస్తే మేము ఒప్పుకోము, మరి అప్పుడే అనాల్సింది కదా మాట. ఓ, అప్పుడు మీరు ఇంకా పుట్టలేదా? అదేనండి, రాజకీయంగా మీరు ఇంకా అప్పటికి ఓనమాలు కూడా నేర్చుకోలేదా? ఇప్పుడు ముదిరిపోయారా? మాట అనేది జాగ్రత్తగా రావాలి. సుందర ముఖార విందం అనేది ఏ విధంగా తప్పైందో చెప్పండి.